తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరునే యథావిధిగా కొనసాగించాలని హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ఆర్యవైశ్య మహాసభ ధర్నా నిర్వహించింది. కేబినెట్ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు లక్ష్మణ్ గుప్తా డిమాండ్ చేశారు. ర్యాలీగా వచ్చిన ఆర్యవైశ్యులు కలెక్టరేట్ కార్యాలయం గేటు ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం గావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములని వారన్నారు. పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతానికో ఒక రాష్ట్రానికో చెందిన వ్యక్తి కాదని, దేశం గర్వించదగ్గ నాయకుడని, స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని మహాత్మా గాంధీ ప్రశంసలు అందుకున్న వ్యక్తి అని గుర్తు చేశారు. హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ద్వారా ఈ రోజు మనం ఏదైతే మెమోరాండం సమర్పించుకోవాలనుకుంటున్నామో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆదేశానుసారము హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ద్వారా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. విషయం ఏమిటంటే పొట్టి శ్రీరాములు గారి పేరును మార్చాలని ఈ యొక్క మినిస్టర్ల యొక్క మీటింగ్ లో తీసుకోవడం కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది సబబ్ కాదు. పొట్టి శ్రీరాములు గారు ఒక వ్యక్తి కాదు, ఒక్కరికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈయన మొత్తం తెలంగాణ ఆంధ్ర ప్రపంచానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనను అగౌరవపరచకుండా మీరు కావాలంటే ప్రతాప్ రెడ్డి గారికి వేరే కార్యక్రమంలో మీరు ఏర్పాటు చేయండి. ఈ పేరును మార్చకుండా దీన్ని అదేవిధంగా కంటిన్యూ చేయాలని మేము మీ అందరికీ మీ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. మా డిమాండ్ మీరు స్వీకరించి మా యొక్క కోరికను మన్నించాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పొట్టి శ్రీరాములు గారి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి మార్పు చేయాలని నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని మా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ వారు ఆదేశానుసారము హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ వారు ఈరోజు సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్నాము. ఈ మార్పును వారు వేరే కార్యక్రమాలకు వేరే దానికి పేరు పెట్టాలి. సురవరం ప్రతాప్ రెడ్డి గారు మాకేమి ఇది కాదు. వారిని ఇప్పుడే ఇక్కడ ముచ్చర్లలో వాళ్ళు ప్రాఫిటీ నిర్వహిస్తున్నారు. దానికి పేరు పెట్టవచ్చు, ఇంకా దేనికైనా పేరు పెట్టవచ్చు. కానీ దీన్ని మార్చడం అది అంత సమంజసం కాదు. దయచేసి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. తప్పనిసరిగా ఈ మార్పును ఉపసంహరించుకోవాలని జిల్లా మహాసభ పక్షాన మేము విన్నవించుకుంటున్నాము. మా వైశ్యుల మనోభావాలను దెబ్బతీయొద్దని, మాతోని కూడా మీరు గెలిచి ఉంటారు. మా వైశ్యుల ఓట్లు కూడా మీకు అవసరము కనుక తప్పనిసరిగా మీరు ఈ ఏదైతే పేరు మార్చే హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ద్వారా ఈ రోజు మనం బాల్య వివాహాల వల్ల ఆడపిల్లల ఆరోగ్యం